హల్లెలూయా. మనస్సాక్షి ఈరోజు మనస్సాక్షి గురించి మనం పరీక్షించుకుందాం. కూడి వచ్చిన దేవుని ప్రజలకు అలాగే సంఘములకు నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలోకి మనం వెళ్దాం. అపోస్తల కార్యము 23వ అధ్యాయము 1వ వచనం తీసిన వాళ్ళు బైబిల్ ఉంటే తెరవండి, చూడండి. మళ్ళా చెప్తున్నా, అపోస్తల కార్యము 23వ అధ్యాయము 1వ వచనం. పౌలు మహాసభ వారి తీరు చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడిని దేవుడి ఎదుట నడుచుకుంటున్నాను చెప్పాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన ఆయన, నీకు వేలాది స్తోత్రాలయ్యా. తండ్రి, నీ శిరసాలను మరుగుపరచుకోండి, మీ కార్యాలతో నింపండి, భద్రపరచండి. మా అందరితో అనేకులతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ స్తోత్రాలు, నీ కృపను వర్ధలు చేయండి. శిలువలో కాల్చండి, అమూలమైన రక్తం మా పైన ప్రోక్షించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, నీ బిడ్డల మా అందరితో మీరు మాట్లాడాలి. మనస్సాక్షి యొక్క జీవితాలు ఎలా ఉంటాయో, ఏ విధంగా ఉండాలని సన్నిధిలో మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాక్యము తారాలుగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి శీకర శక్తుల యొక్క ప్రభావం యేసు నామంలో పాత్రలో బంధిస్తూ మీ నామానికి మహిమకరంగా, అద్భుతకరంగా మీరే మహిమ తెచ్చుకున్నాను. యేసు నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యము 23వ అధ్యాయం 1వ వచనంలో పౌలు చెప్తున్నాడు, తేరు చూసి మహాసభ ఎదుట నేను నేటి వరకు, అలాగే నా దేవుని యందు, మహాసభతో యందు, నా ప్రజల యందు నేను నేటి వరకు మనస్సాక్షి గలవారినే ఉన్నానని అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. పౌలు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడను. ఈరోజు నీవు నేను చెప్పాలి, ప్రభు ఎదుట చెప్పాలి, అలాగే సంఘం ఎదుట చెప్పాలి, అలాగే లోకంలో మహాసభల ఎదుట కూడా నేను నేటి వరకు మనస్సాక్షి గలవాడనని నీవు హృదయం మీద చేసుకుని చెప్పగలగాలి. అపోస్తలుడైన పౌలు లాగా. హల్లెలూయా. దేవుడి ఎదుట నేను నడుచుకొనుచున్నాను. అలా నడుచుకుంటున్నాడంట, మంచి మనస్సాక్షి గలవాడై నడుచుకుంటున్నాడంట. ప్రజలందరూ ఎదుట చెప్పగలిగిన వాడంట అపోస్తలుడైన పౌలు. దేవుడి ఎదుటను అలాగే ప్రజల ఎదుటను, నా దేవుడి ఎదుట నేను మంచి మనస్సాక్షి గలవాడై ఉన్నానని చెప్తున్నాడండి. హల్లెలూయా. ఈ విధంగా మంచి మనస్సాక్షి కలిగి ఉన్నానని చెప్పగలవా? నువ్వైనా అలాగే వింటున్నా, యూట్యూబ్లో ఉంటున్న దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క బిడ్డలారా, మరి నువ్వు చెప్పగలవా? ఈ దినము, ఈ నేడు నీవు దేవుని ఎదుటను అలాగే ప్రజల ఎదుటను నేను మంచి మనస్సాక్షి గలవాడినై ఉన్నాను అని నువ్వు చెప్పగలుగుతావా? ఈరోజు అలా చెప్పగలిగిన రోజు దేవుడిని బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనస్సాక్షి ఎలా కాపాడుకోలుచున్నాడు? మనస్సాక్షి ఎలా కాపాడుకోలుచున్నావు? ఆలోచన చేయవచ్చు. నీవు నీ మనస్సాక్షి విషయంలో ఎలా కాపాడుకోగలుగుతున్నావు అనేది ప్రాముఖ్యం. నీ జీవితంలో ఏమి ఉన్నా మనస్సాక్షి చచ్చిపోతే నీకున్నదంతా శూన్యనే, నీకంతా ఉన్నదంతా సున్ననే. హల్లెలూయా.
నీ జీవితంలో ఏమి ఉన్నా మనసాక్షి చచ్చిపోతే నీకున్నదంతా సున్నే. హల్లెలూయా. ఒకరోజు సమయం పోగొట్టుకుంటావు, ఒక రోజున నీవు సమయాన్ని పోగొట్టుకుంటావు. సహోదరి సహోదరుడు, కరువరి దినాల్లో ఉన్నావు, చివరి గడిలో ఉన్నావు. దేవుడు చెట్టు ఏళ్ల మీద నిలబెట్టిన దినం ఇది. మరి నీ అంతరాత్మ, నీ మనస్సాక్షి మరి నీవే విధంగా కాపాడుకోగలుగుతున్నావు? అన్నీ ఉన్న మనస్సాక్షి నీలో చచ్చిపోతే సున్నేనండి, జీరో. కనుక ఒకసారి ఆలోచించేది. ఆదాము తను పాపం చేసిన రోజు కాదండి. ఆదాము చూసుకుందాం, తను పాపం చేసిన రోజు కాదు, తన మనస్సాక్షి చచ్చిపోయిన రోజున మొత్తం పోగొట్టుకున్నాడు అండి. దేవుని ఎదుట, దేవుని దగ్గర పాపం చేసిన రోజు కాదండి. దేవుని మనస్సాక్షి చచ్చిపోయిన రోజున మొత్తం పోగొట్టుకున్న దేవుని ఎదుట. మరి ఈరోజు దేవుడు చెప్పగలుగుతావు, నా మనస్సాక్షిలో నేను నమ్మకంగా ఉన్నాను. అలా చెప్పగలిగిన నీవు నిజముగా నిన్ను బట్టి దేవుడు సంతోషించును గాక, నిన్ను బట్టి దేవుడు ఆనందించబడును గాక, నిన్ను బట్టి దేవుడు ఉల్లాసముగా సంతోషమును ఉండును గాక. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడైనా మనస్సాక్షి చచ్చిపోయిందో ఆ రోజే నీవు అన్ని పోగొట్టుకుంటావు. నీ జీవితంలో నీ మనస్సాక్షి చచ్చిపోతే ఆ చచ్చిపోయిన మనస్సాక్షి అయినా ఆ రోజే నీకున్నదంతా పోగొట్టుకుంటావు. సహోదరుడు ఉన్నదంతా పోగొట్టుకుంటావు. ఆలోచించే మనస్సాక్షి చాలా కేర్ఫుల్ అయినది. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ మనస్సాక్షి విషయంలో నువ్వు జాగ్రత్త పడుతున్నావు. జాగ్రత్తగా పడాల్సిన సమయం ఇది. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఏమని? నేను ప్రజలందరూ ఎదుటను, నా దేవుని ఎదుటను కేవలం నేటి వరకు మంచి మనస్సాక్షి గలవాడను. హల్లెలూయా. ఈ మాట చదువుతుంటే ఎంత పులకరిస్తుంది. ఈరోజు నీవు నేను మరి ఆలోచించే నేటి వరకైనా మంచి మనస్సాక్షి కలిగితే ఈరోజు నీవు నిజంగా మంచి మనస్సాక్షి గలవాడై ఉన్నా. ఏ విషయంలో తప్పిపో, పాపం విషయంలో తప్పిపో, దేవుని ఎదుట నమ్మకం యథార్థంగా ఉన్నవా? దీన్ని బట్టి నేను సంతోషిస్తాను. దీన్ని బట్టి యథార్థంగా ఈ మంచి మనస్సాక్షిని బట్టి ఆదాము అలాగనే పాపం చేసిన రోజు కాదు, తన మంచి మనస్సాక్షిని చచ్చిపోయిన రోజున తనకున్నదంతా పోగొట్టుకొని దేవుని ఎదుట నిలబడలేకపోయింది. వారికి జీవితం అలా ఉంది. రోజు ఈటీవీలో చూస్తున్న దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క విడలారా, మీ వ్యక్తిగత జీవితంలో, మీ మనస్సాక్షి విషయాలలో, మీ కుటుంబాలలో మరి మీ మనస్సాక్షి ఎలా ఉంది? దేవుని యొక్క వాక్యంలో మనం పరీక్షించుకోవాలి. నీ మనస్సాక్షిని చెప్పుకుంటే లాభం లేదు, కానీ దేవుడు చెప్పాలి ఈ మనస్సాక్షి గురించి. హల్లెలూయా, హల్లెలూయా. మనిషికి లేని భాగ్యము దేవుడు ఆదాముకి ఇచ్చాడంటే, మనిషికి లేని భాగ్యం దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఆదాముకి ఇచ్చాడు, కానీ ఆదాము మనస్సాక్షి చచ్చిపోయి దాన్ని కాపాడుకోలేకపోయాడండి. ఎంత గొప్ప ఘనత ఆదాము యొక్క జీవితంలో పోగొట్టుకున్నాడండి. ఏ మనసుకి ఇవ్వలే అవకాశం, కానీ ఒకే ఒక ఆదాముకి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ మనస్సాక్షి చచ్చిపోయి దాన్ని కాపాడుకోలేకపోయాడు. దేవుడు
ఆదాముని పిలిచాడు. తాను చేసిన పాపము ఒప్పుకునే మనసు ఆదాముకు లేదు. దేవుడు పిలిచాడండి. ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. మరి నువ్వు ఎక్కడ దాగి ఉన్నా, ఏ సందర్భాలలో ఉన్నా, ఏ ప్రాంతంలో నిలిచి ఉన్నా, లేదా వంటరంలో వంట చేసుకుంటూ ఉన్నా, కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నా. ఆదాముని పిలిచినప్పుడు నేను పిలుస్తున్నా. దేవుడు దొరుకుతున్నాడు. కానీ ఆదాము ఏం చేశాడు? తాను చేసిన పాపం ఒప్పుకోలేదు. దేవుడి దగ్గర పిలిచిన దేవుడి దగ్గరికి వచ్చి పాపం ఒప్పుకోలేదు. సహోదరి సహోదరుడా, ఈ రోజు దేవుడు పిలుస్తున్నాడు. నీ మనసాక్షి విషయంలో ఏ విషయంలో నువ్వు దారి తప్పావో నీవు దేవుడి దగ్గర మోకరించి కన్నీరు కాచి నీ పాపాలు ఒప్పుకున్నావా? నువ్వు దేశమంతులో దేవుడిని బట్టి సంతోషించినదా. కానీ ఒక ఆదాము ఏం చేశాడంటే, దేవుడు పిలిచినప్పుడు పాపం ఒప్పుకోలేదు. పాపం ఒప్పుకునే మనసు ఆదాముకు లేదండి. కనుకనే దేవుడు ఎదుటికి రాలేదు. దేవుడు పిలిచినప్పుడు కూడా ఆదాము యొక్క మనసాక్షి చచ్చిపోయినప్పుడు దేవుడి దగ్గరకు రాలేకపోయాడు. మరి నీవు నీ మనసాక్షి చచ్చిపోయి దేవుడి దగ్గరకు రాలేక నలిగిపోతూ నీ కుటుంబాన్ని నెట్టుకోలేక అలసి నీ కుటుంబాన్ని నెమ్మది పరుచుకోలేక బాధపడుతున్న సహోదరుడా, యు ఆర్ కమింగ్ టు మీ. యేసు దగ్గరికి రా. నీ మనసాక్షి దేవుని దగ్గర పశ్చాత్తాపం తిరిగి నీకు కొత్త జీవితం యేసయ్య ఇవ్వడానికే ఈరోజు సిద్ధంగా. అలా సిద్ధంగా నీ మనసాక్షిలో దేవునితో కన్ఫర్మ్ చేసుకుంటున్నావా? ఆదామును దేవుడు పిలిచాడు. ఆదామును పిలిచినప్పుడు కూడా మనసాక్షి చచ్చిపోయినప్పుడు దేవుడి దగ్గరికి రాలేకపోయాడు. కారణం ఏంటంటే మనసాక్షి సరైన జీవితంలో లేదు, చచ్చిపోయింది. దేవుడు కూడా నీ జీవితంలో అవకాశాలు ఇస్తున్నప్పుడు చేర్చుకోవడం సహోదరి యవనస్తుడా, దేవుడు పిలుస్తున్నాడు. చేర్చుకోవడం ఆదాముకు ఉన్నదంటున్నాడు. ఎప్పుడో తెలుసా? పాపం చేసినప్పుడు కాదు, తన మనసాక్షి చచ్చిపోయిన దినమునే దేవుడు పిలిచినప్పుడు రాలేకపోయాడు. కారణం ఏంటి? మనసాక్షి చచ్చిపోయింది. ఈరోజు దేవుడు పిలుస్తుంటే ఆదాములా ఉండకు. దేవుడు వచ్చి నీ ఎక్కడైనా అక్కడనే నిలిచి మోకరించి, యెహోవా నా మనసాక్షి చచ్చిపోయిపోయా, నువ్వు పిలుస్తున్నప్పుడు కూడా నేను నీ దగ్గరికి రాలేకపోయాను. ఒక్క మాట దేవుడి దగ్గర మనసారా హృదయపూర్వకంగా నీవు కన్నీరు కారుస్తే నా దేవుడు ఆకాశం నుంచి నీ వైపు చూసి నీ వాసులో కన్నీటి తిప్పను తుడిచివేయబడుగాక. ఆయన తుడిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది రెడీయా? దేవుని దగ్గరికి వస్తావా? అనే సాక్షిని ఒప్పుకుంటావా? పాపాన్ని విడిచిపెడతావా? దేవునితో సావాసం చేస్తావా? కానీ ఆదాము మనకు ఆ భాగ్యం పోగొట్టుకున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నప్పుడు కూడా రాలేదు. కానీ చెట్ల చాటులో దాక్కున్నాడు ఆదాము. చెట్ల దగ్గర దాక్కున్నాడండి ఆదాము. చెట్ల దగ్గర దాక్కున్నాడు. కారణం ఏంటంటే మనసాక్షి చచ్చిపోయింది. ఈరోజు నీకున్న మనసాక్షి దేవుడితో సంబంధం కలిగి ఉందా? మనసాక్షి చచ్చిపోయి దేవుడు ఎన్నిసార్లు నేను పిలుస్తున్నప్పుడు కూడా నీవు పెడసలు పెట్టి ఆదాము వలె పాపాన్ని దాచుకొని దేవుడి దగ్గరకు పాపం ఒప్పుకోకుండా దేవుడు పిలుస్తున్నప్పుడు నీవు దాక్కున్నట్లయితే ఒక దినాన దేవుని దగ్గర ఉన్న ఆ పరలోక రాజ్యం నీవు ఖచ్చితంగా పోగొట్టుకుంటావు. ఆలోచించే ఈరోజు నీ ఆత్మలో, ఈరోజు నీ అంతరాత్మను పరీక్షించుకో. నీ మనసాక్షి ఎలా ఉంది?
అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను నేటి వరకు నా దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలవాడనై ఉన్నాను, దాన్ని నేను కాపాడుకుంటున్నాను కూడా సెలవించాడు. మరి నీవు నేనంతా కాపాడుకోవాలి. ఒకసారి ఆలోచించే మన వచ్చి ఉంటాను. నీ మనస్సాక్షి పనిచేస్తే మొదటిగా నీవు దేవుని దగ్గరకు నీ పాపం ఒప్పుకుంటావు. దేవుని దగ్గర నీ పాపం ఒప్పుకుంటావు. నీ మనస్సాక్షి పనిచేస్తే దేవుని దగ్గర ఖచ్చితంగా మోకరించి నీ కన్నీళ్ళు ఉన్న, నీ గుండెలో ఉన్న బాధ దేవునిలో ఒప్పుకుంటావు. దేవుని దగ్గర ఒప్పుకుంటావు. నీ పాపం ఇస్తే మనుషుల దగ్గర కూడా సరి చేసుకుంటావు. మనుషుల దగ్గర కూడా సరి చేసుకుంటావు. ఎప్పుడు నీ మనస్సాక్షి విషయంలో పనిచేస్తే మొదటిగా దేవుని దగ్గర ఒప్పుకుంటావు. అలాగే మనుషుల దగ్గర ఒప్పుకుంటావు. మరి ఈరోజు రెడీ నీ మనస్సాక్షి విషయంలో దారి తప్పితే దేవుని దగ్గర ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? మనుషుల దగ్గర సరిచేయడానికి సిద్ధంగా ఉన్నావా? అలా నువ్వు సిద్ధంగా ఉంటే నా ప్రభు లోకుడిచ్చి చూసి ఆనందిస్తాను. ఆలోచించి మన ఆత్మక్షేమం ఆలోచించే మనము కూడా జీవితంలో మనస్సాక్షి పోగొట్టుకుంటే, మనము కూడా జీవితంలో మనస్సాక్షిని పోగొట్టుకుంటే ఆయన ఇచ్చింది తీసివేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఆయన ఇచ్చింది తీసివేయడానికి ఎక్కువ సమయం పట్టదు. కారణం ఏంటంటే మన మనస్సాక్షి విషయం జాగ్రత్త పడాలి. మీ మనస్సాక్షి చచ్చిపోతే ఆయన తీసేయడానికి ఒక క్షణం పడ్డాడు. ఆలోచించేస్తున్నారు ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో దేవుడి బిడ్డలో దూరం అంటావు. నీ మనస్సాక్షి చచ్చిపోతే దేవుడి సన్నిధిని దూరం ఉంటావు. దేవుడితో సహవాసం చేయవు. దేవుడి ప్రజలతో సహవాసం చేయవు. దేవుడితో నిత్యం ప్రార్థన చేయలేవు. దేవుడితో నిత్యం ఆయనతో కలిసి సేవించలేవు. కారణం ఏంటి అంటే నీ మనస్సాక్షి విషయంలో చచ్చిపోయిన సంగతి ఈరోజు నువ్వు గ్రహించాలి. ఆలోచించండి. ఈరోజు దేవుడి బిడ్డలకు దూరం ఉంటావు. దేవుడి మందిరానికి రాలేవు. నువ్వు మందిరానికి రాలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? ముందు నువ్వు గ్రహించాల్సిన ఒక మాట, నీ మనస్సాక్షి చచ్చిపోయిన సంగతి నీవు ఈరోజు గ్రహించాలి. నువ్వు మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నీ మనస్సాక్షి చచ్చిపోయిందని గ్రహించాలి. సహోదరుడా, యూట్యూబ్ లో చూస్తున్న సహోదరుడా, నువ్వు దేవుని ఎదుట నువ్వు ప్రార్థించలేకపోతున్నావు అంటే, దేవుని మందిరంలో సహవాసం చేయలేకపోతున్నావు అంటే, దేవుని ప్రజలతో నువ్వు మాట్లాడలేకపోతున్నావు అంటే, నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే నీ మనస్సాక్షి విషయంలో చచ్చిపోయిన సంగతి నువ్వు గ్రహించాలి. ఆలోచించే మన ఆత్మరక్షణ ప్రార్థన గొప్పలు చేరలేవు. నువ్వు ప్రార్థన గొప్పలు చేరలేవు. దేవునికి దూరమయ్యాలని ఒప్పుకోలేవు. నీ మనస్సాక్షి విషయంలో ప్రార్థన గొప్పలు చేరలేవు. దేవునికి దూరమయ్యాలని నీ పాప విషయంలో, నీ మనస్సాక్షి విషయంలో ఒప్పుకోలేవు. కానీ ఇంకొకరి మీద నేరోపదాలు చేయడానికి ప్రయత్నం చేస్తావు. ఇంకొకరి మీద నిందపోవడానికి ప్రయత్నం చేస్తావు. కారణం ఏంటంటే సత్య మనస్సాక్షి కలిగిన వాళ్ళు తన జీవితంలో సరి చేసుకుని కానీ ఎదుటి వాళ్ళ విషయాలలో జోక్యం చేసుకొని వాళ్ళని పరిహాసం చేయడానికి సిద్ధపడతారని దేవుడు చెప్తున్న మాట, నా దగ్గరికి రా, నేను పిలుస్తున్నప్పుడు నీ మనస్సాక్షి విషయంలో సరి చేసుకో అని దేవుడు చెప్తున్నాడు. ఇంకొకరి మీద నేర్పణ చేయడానికి ప్రయత్నం చేస్తావు. మనస్సాక్షి చచ్చిపోయిన వారికి లక్షణాలు ఇవ్వాలి. ఎదుటి వారి మీద నిందలు నిరూపణలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? చచ్చిన మనస్సాక్షి అనేది నువ్వు గ్రహించాలి. సహోదరుగా చచ్చిన మనస్సాక్షి అనేది గ్రహించాలి. ఈరోజు నీవు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించే. మన ఆత్మ జీవితంలో ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించే. నీ లోపాన్ని గుర్తించాలి.
ఇంకొకరిలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతావు. నీలో ఉన్న లోపాలను గుర్తులో కానీ ఇంకొకరి లోపాలను గుర్తెరుగుతావు. ఇంకొకరి లోపాలను ఏం చేస్తావు తెలుసా? ఎత్తి చూపే ప్రయత్నాలు చేస్తావు. ఎదుటివారి మీద పండలేసే ప్రయత్నాలు చేస్తావు. కానీ ఇలాంటి వారు ఎవరయ్యా అంటే చచ్చిన మనసాక్షి కలిగిన వారు. నీ లోపాలను గుర్తించలేవు. ఎదుటివారి యొక్క లోపాలను ఎత్తి చూపడానికి ఆయన రెడీగా ఉంటావు. అందుకే దేవుడు పిలిచినప్పుడు ఆదాము కూడా చెట్టు చాటున దాక్కున్నాడు. కానీ దేవుడి ఇంటికి వచ్చి మోకరించి పాపం అనుకోలేదని. అందుకే మొత్తం పోగొట్టుకున్నాడు ఆదాము తన జీవితం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనంలో చూడండి ఏం రాసిందో. 21. దేవుడైన యెహోవా ఆదామును అతని భార్యను చర్మ చొక్కాలను చేయించి వాటిని తొడిగించెను. హల్లెలూయా. ఆదాముకు దేవుడు చర్మ చొక్కలు తన భార్యకి ఇద్దరి కలిపి పుట్టి తొడిగించాడు అని గ్రంథం చదివిస్తుంది. అంటే దేవుడు వారికి ఎంత సమీపంగా ఉన్నాడంటే అంత సమీపంగా ఉన్నాడు. అప్పుడైనా ఆదాము మాట్లాడలేదండి, అప్పుడైనా మాట్లాడతాడు. నీ మనస్సాక్షి చచ్చిపోయినప్పుడు దేవుడి దగ్గర ఉన్నా గాని నీవు ఆయనతో మాట్లాడలేవు, నీ హృదయం నింపలేవు అనే సంగతి గ్రహించాలి. దేవుడు నీకు సమీపంగా ఉన్నా, దేవుడు నీకు పిలుస్తున్నా, దేవుడు నీకు అందుబాటులో ఉన్నప్పుడు కూడా నీవు దేవుడి దగ్గర ఉన్నాడని నీవు ఆలోచన చేయలేవు. నీవు ఆయనతో మాట్లాడలేవు, హృదయాన్ని పడేవు. కారణమేంటి? గ్రహిస్తున్నావా సహోదరి సహోదరుడు? దేవుడు సమీపంగా ఉన్నాడు. నేను పిలుస్తున్నప్పుడు నీ హృదయాన్ని ఇవ్వగలుగుతున్నావా? నీ హృదయాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఆత్మీయంగా యథార్థంగా నీ మనస్సాక్షితో నువ్వు దేవుడితో మాట్లాడగలుగుతున్నావా? ఆలోచించండి. అనారోగ్యంతో రాత్రి అంతా నిద్ర లేకుండా బాధపడతావు. కానీ అనారోగ్యంతో రాత్రి అంతా నిద్రపోకుండా బాధపడతావు. కానీ దేవుని దగ్గర నీ స్థితిని ఒప్పుకోలేవు, ప్రార్థన చేయలేవు. దేవుని దగ్గర నీ స్థితి ఏంటిది? నీ మనసు ఎలా ఉంటుంది? దేవుని దగ్గర గుర్తెరిగి ప్రార్థన చేయు. కారణం ఏంటిది? సత్యం మనసాక్షిగాయమై ఉన్న సంగతిని గ్రహించాలి. రాత్రంతా బాధపడతాం, బాగలేదు. మరి నీ స్థితి ఏంటిది? నీ పరిస్థితి ఏంటిది? దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు కార్చే అనుభవం లేదు. ఆలోచించే ప్రార్థన చేయడం, ఒప్పుకోలేని ప్రార్థన చేయడం చేయలేవు. ఎందుకంటే క్రైస్తవుల కోసం నీ అంతరాత్మ విషయం ఆలోచన చేస్తున్న సహోదరి శిలువలో దొంగ ఒక క్షణం, శిలువలో దొంగ వాళ్ళ దేవుని సన్నిధిని ప్రాధాయపడటం ఇష్టపడాడండి. శిలువలో దొంగ ఒక క్షణం పరలోకం సంపాదించుకున్నాడు. ప్రాధాయపడేవాడు దేవుడు ఎదుట. అటువంటి జీవితం మనం అలాగా దేవునికి ప్రాధాయపడి పరలోకాన్ని సంపాదించుకోగలిగిన అనుభవం మనం నడుస్తున్నామా? శిలువలో దొంగ క్షణం సంపాదించుకున్నాడు. కారణం ఏంటంటే ప్రాధాయపడాడండి. ప్రారంభమవుతున్నప్పుడు ప్రాధాయపడాడు. అయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు అంటే అది మనస్సాక్షితో యథార్థంగా హృదయపూర్వకంగా క్షణాలు దొరికింది. మరి ఈరోజు నువ్వు ఎంతవరకు దేవుని చెడులో ప్రాధాయపడుతున్నావు? ఎంతవరకు నువ్వు దేవుని చెడులో మోకరించి నీ పాప విషయంలో ఒప్పుకొని నీ మనసాక్షి సరి చేసుకుంటున్నావు. ఒకసారి ఆలోచించగలుగుతున్నావు. ఆలోచించండి. నాకు చర్మ చొక్క తొడుగుతుంటే మౌనంగా నిలబడాలండి. చర్మ చొక్క తొడుగుతుంటే మౌనంగా నిలబడాడు భార్య భర్తలు ఇద్దరు. ఎవరు? ఆదాము హవ్వ ఇద్దరు
మౌనంగా ఉన్నారు. దేవుడు తన చేతులతో చర్మతో తయారు చేసి వాళ్ళిద్దరికి తొడుగుతున్నప్పుడు కూడా వారు మౌనంగా నిలబడ్డారు. వారి హృదయాలు రాయివలే అయిపోయింది. వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంట? రాయివలే అయిపోయింది. రాయివలే గట్టిగా అయిపోతున్నారు హృదయాలు. దేవుడి సన్నిధిలో ఎంత దగ్గర ఉన్నా నీ హృదయము, నీ మనస్సాక్షి చచ్చిపోతే ఆలోచించు. దేవుడి సన్నిధిలో ఎంత దూరం ఉన్నా నీ హృదయం కఠినమైపోయింది. ఎంత కఠినమైపోయిందంటే అంత కఠినమైపోయింది. దేవుడి సన్నిధి ఎంతో దగ్గరున్నా దేవుడు సాక్షాత్తు దిగువచ్చి తన చేతులతో చర్మచర్మాలు తొలగిస్తున్నప్పుడు కూడా నీ మనసాక్షి హృదయం ఇవ్వకుండా నీ రాయిగా మారిపోయింది. కారణం ఏంటి? కఠినమైపోయింది నీ హృదయం. నీ హృదయం రాయిబలైపోయింది. దేవుని సన్నిధి ఎంతో దగ్గరున్న హృదయం కఠినమైపోయిందన్న సంగతి నువ్వు గ్రహించా. దేవుని యొక్క వాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా నువ్వు దాన్ని పడసలు పడుతున్నావు అంటే నీ హృదయం ఎంతో రాయిలా ఉందో ఈ రోజున నీవు గ్రహించాలి. ఆలోచించే ఆలోచించే నీ మనసాక్షి చచ్చిపోతే అంత శూన్యమైపోతుంది. నీ మనసాక్షి ఎప్పుడు చచ్చిపోతుందో నీ జీవితంలో శూన్యమైపోతుంది. దేవుడు ఎంత దగ్గరకు వచ్చినాము ఆదాము హృదయం ఇప్పలేదు. దేవుడు ఎంత దగ్గరికి వచ్చిన ఆదాము జీవితంలో ఆదాము జీవితంలో ఎన్ని తరుణాలు ఇచ్చినప్పుడు కూడా ఆదాము హృదయం ఇప్పలేదండి. దేవుడి సరిగా దేవుడి దగ్గర ఆయన పాదాలు పట్టుకుని ఒప్పుకోలేదు. మౌనంగా నిలబడ్డారు. వాక్యం వింటున్నా నాకు కాదులే, అది వేరే వాళ్ళకులే అని మౌనంగా నిలబడే దేవుడు బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే దేవుడు సెట్లై వేర్ల మధ్యలో గొడ్డెలు పెట్టి ఉన్నాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. చివరి గడిలో ఉన్న సంగతిని గ్రహించాలి. సరి చేసుకోవాలి. నీ మనసాక్షిలో సరి చేసుకోవాలి. నీ ఆత్మ జీవితంలో సరి చేసుకోవాలి. నీ మనసు ఎదుట సరి చేసుకోవాలి. దేవుని ఎదుట సరి చేసుకోవాలి. దేవునితో సావాసం చేయాలి. దేవునితో ప్రార్థన చేయాలి. దేవునితో పని వేసుకొని జీవించాలి. మరి ఈరోజు చెప్పగలుగుతావా? యూట్యూబ్ చూస్తున్నా దేవుని యొక్క ప్రజలరా, దేవుని యొక్క బిడ్డలరా, ఈరోజు చెప్పగలుగుతావా? నేను నా దేవుని ఎదుట, నా ప్రజల ఎదుట నేర్చుకుని నేను మనసాక్షినే గలవాడను, మనసాక్షి గలవాడను అని నీ హృదయపూర్వకంగా గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతావా? ఆలోచించవచ్చు. నీ జీవితం, నీ కుటుంబ పరిస్థితిని గురించి ఆలోచించవచ్చు. నీ పిల్లల పరిస్థితిని ఆలోచించవచ్చు. నీ మనసాక్షి ఎలా ఆలోచించే ఆదాము హృదయం ఇప్పలేదు. కారణం ఏంటి? హృదయం ఇప్పలే. దేవుడు పిలిచాడు, చెట్టు దగ్గర దాక్కున్నాడు. దేవుడు చర్మతో తడుగుతున్నాడు, నిలబడ్డాడు. రాయిలాగా నిలబడ్డాడు. గుండెలు రాయిలాగా నింపుకున్నాడు. ఆలోచన చేశాడు. ఒకసారి ఆలోచించండి. ఆలోచించాడు. ఏదైనా తోటలో నుండి బయటికి పంపివేయబడ్డాడు. ఏదే తోట నుంచి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎన్నో అవకాశం ఇచ్చాడు. ఎన్నో అవకాశం పిలిచాడు, సరి చేసుకోలేదు. చర్మ చొక్కలు ఇచ్చాడు, సరి చేసుకోలేదు. పెద్ద వ్యక్తులుగా మాట్లాడాడు. దేవుడు అడుగుతాడు. ఈరోజు దేవుడు అడుగుతాడు. పిలుస్తున్నాము. దేవుడు ఎదుగుతాడు. ఆయన నీ వైపు చూసి కన్నీరు కాల్సి చూస్తున్నప్పుడు నువ్వు దాని గురించి పసిగట్టి ఆయన దగ్గరికి రాలేక నీ అంతరాత్మలను మోసం చేసుకుంటూ నీ మనసాక్షిలో చచ్చిపోతే ఇదిగో ఏదైనా తోటలు ఆదాయం పోగొట్టుకున్నట్టుగా నీవు పరలోకాన్ని పోగొట్టుకుంటావు. ఆలోచించావు. ఈ రోజున నీవు దేవుని దగ్గర సరి చేసుకోకపోతే, దేవుని ఎదుట నువ్వు నిలబడకపోతే, దేవుని ఎదుట నిలబడిన నీవు హృదయంపై ఈ పాప విషయంలో ఒప్పుకోకపోతే ఏదో తోటలు ఆదాము త్రోయబడినట్టుగా నీవు పరలోకం నుంచి త్రోయబడతావు. నీ పరలోకం ఉండదు. పరలోకం వెళ్ళలేవు. దేవుని దగ్గర నుంచి త్రోయబడతావు. ఆలోచించండి. ఆత్మ జీవితంలో ఆలోచించండి. దేవుడి సావాసం నుండి నీవు తోయబడితే నీ జీవితం ముళ్ళ తప్పులని సంగతి గ్రహించాలి. దేవుడి యొక్క సావాసంలో నువ్వు తోయబడితే నీ జీవితంలో ఆశలు ఉంటాయని నువ్వు అనుకుంటేమో ముళ్ళ కంచెలు ములుస్తాయి, ముళ్ళ కంచెలు పెరుగుతాయని సంగతి నువ్వు గ్రహించాలి. ఈ రోజు నేను చెప్పడం లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏదో చోట నుంచి ఎప్పుడైతే తోయబడాడో తన
ఆత్మ జీవితంలో ఆదాము అవ్వ జీవితాలలో ముళ్ళ కంచెలు మరసాయి, గచ్చ పొదలు మరసే వాళ్ళ జీవితాలలో. మరి నీవు నీ జీవితం, నీ అంతరాత్మ యొక్క జీవితం, మరి నీ కుటుంబం యొక్క జీవితం, నీ మనసాక్షి యొక్క జీవితం ఎలా ఉంది ఈ రోజున ఆలోచించే దేవుడు సహోదరి సహోదరు. నువ్వు దేవునితో వెలివేయబడి ఉన్నావా? లేదు. దేవునితో పిలిచినప్పుడు సరెండర్ అయి ఆయన పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ ఆయన పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నీ పాపం ఒప్పుకొని నీ మనసాక్షి సరిచేసుకోగలిగిన దానివే ఉన్నావా? ఒకసారి నీవు పరీక్షించుకో. ఈ యూట్యూబ్ లో వింటున్న ఈ మెసేజ్ వింటున్న సహోదరి సహోదరుడా, పరీక్షించుకో. సమయం వచ్చింది, నువ్వు పరీక్షించుకో. దేవుని వాక్యం వెలుగులో పరీక్షించుకో. నీ అంతరాత్మ ఆలోచించు. ఈరోజు నీ ఆత్మ జీవితం ముళ్ళ తిప్పలు గచ్చ పొదలు మధ్య ఉంటావు. ఎప్పుడు నీ మనస్సాక్షులు సరిచేయబడినప్పుడు, నీ జీవితంలో దేవుని దగ్గర సరిచేయబడకపోతే నీ జీవితంలో ముళ్ళ కంచెలు గచ్చ పొదలు మొలుస్తాయి. ఆ గచ్చ పొదల మధ్యలో నువ్వు నడుస్తావు, శాపాల మధ్యలో నడుస్తావు, కన్నీరు మధ్యలో నడుస్తావు, వేదన మధ్యలో నడుస్తావు. ఎప్పుడు నీ మనస్సాక్షి సరిచేయబడినప్పుడు, దేవుని దగ్గర సావాసం చేయనప్పుడు. ఆదామును దేవుడు శపించేశాడు. శపించాడు. ఆదాము నిమిత్తమైన ఎలా శపించబడింది, శపించాడు. వెళ్ళే అవకాశం ఇచ్చినప్పుడు కూడా లోబడలేదండి ఆదాము. మన దేవుడు నీ జీవితంలో ఎన్నోసార్లు పలుమార్లు హృదయం అనే వాక్యం తడుతూ వెలుపల ఉండి నీ తోరును కొడుతుంటే నువ్వు నీ హృదయం అనే వాకిలి విప్పక డోరు తెరవక దేవుడిని బయటపడితే నీ జీవితం కూడా అలాగే మార్చబడుతున్న సంగతి నువ్వు గ్రహించాలి. నీ హృదయాన్ని విప్పి దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తే నేను బట్టి దేవుడు సంతోషిస్తాడు, నేను బట్టి దేవుడు ఆనందిస్తాడు, నేను బట్టి నిత్యమైన నా దేవుడు ఆనందిస్తాడని సంగతిని గ్రహించాలి. ఆలోచన చేయడం ఆత్మ గెహజీ ఎలిస దగ్గర ఉన్న గెహజీ ఏం చేశాడండి? వెళ్ళిపోయాడు. గెహజీ దగ్గర ఎలిస దగ్గర ఉన్న గెహజీ వెళ్ళిపోయాడు. ఎలిస దగ్గర ఉన్న ఎలిస ప్రవక్త దగ్గర ఉన్న గెహజీ వెళ్ళిపోయే కారణం ఏంటి? తన మనసాక్షి యొక్క స్వచ్ఛపడే జీవితంలో ఉన్నప్పుడు ఉన్నది పోగొట్టుకున్నాడు. సేవా జీవితంలో ఆలోచన ఆత్మ జీవితంలో గెహజీ వెళ్ళిపోయాడు. కుష్టిని సంపాదించుకున్నాడండి. కుష్టిని సంపాదించుకున్నాడు గెహజీ. తీసుకున్న వెంటనే ఆ రోగం వచ్చేసి నయమాన్ దగ్గర ఉన్న ఆ ఎప్పుడైతే తీసుకున్నాడు తన జీవితంలో ఆ కుష్టి వ్యాధి తనకు వచ్చేసి. కారణం ఏంటి? దేవుని విడిచిపెట్టి, దేవుని సేవను విడిచిపెట్టి, సావాసాన్ని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి పక్కకు వెళ్ళి మనుషుల మీద ఆధారపడతారే, మనుషుల మీద డిఫెండ్ అవుతారే, మనుషుల మీద దేవుడు దగ్గర ఉన్నప్పుడు కూడా మనుషుల దగ్గరికి వెళ్ళి చేతులు చాపుతారే. ఆ రోజునే గెహజీ ఏం చేశాడు తెలుసా? ఆ రోజు ఆశించింది తీసుకున్నాడు కనుకనే తన ఆత్మ జీవితంలో సేవా పిలుపుని పోగొట్టుకొని, ప్రవక్త దగ్గర ఉన్న ప్రవక్త యొక్క పిలుపుని పోగొట్టుకొని ఈ రోజున కుష్టిని సంపాదించుకున్నాడు. కారణం ఏంటి అంటే తన మనస్సాక్షితో చచ్చిపోయింది. చచ్చిపోయింది. గెహజీ గొప్ప భాగ్యము దేవుని దగ్గర పోగొట్టుకున్నాడు. ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నాడు. గొప్ప భాగ్యం గెహజీ పోగొట్టుకున్నాడు. గొప్ప భాగ్యం పోగొట్టుకున్నాడు గెహజీ. అలాగే రూతు 1:8 ఉంది. రూతు 1:8 ఉంది ఒక మాట. క్షేమకరమైన మార్గంలో నడిచేవారిని కూడా నడవనివ్వదంట కొందరు. క్షేమమైన మార్గంలో నడిచేవారిని కొందరు నడవనీయాలంటే ఎవరు వారు నడవనీయవాలంటే చచ్చిన మనస్సాక్షి కలిగిన వారన్న సంగతి నువ్వు గ్రహించాలి. క్షేమమైన మార్గం ఏంటిదే? క్షేమమైన మార్గం అంటే ఈ రోజున దేవుని యొక్క మార్గంలో నడిచేవారే క్షేమమైన మార్గం. దేవుని కొరకు ప్రతినిధిగా తీర్మానం చేసుకొని ఆ శరీర ఆత్మను దేవునికి అప్పగించుకుంటూ నీవే నా దిక్కు, నీవే నా మార్గం అని దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుని వెళుతున్నప్పుడు అదేనండి క్షేమమైన మార్గం. అలాంటి మార్గాలు వెళుతున్నప్పుడు కూడా నడవనీయరు కొందరు. ఆత్మీయ జీవితాలు నడవనీయరు. నీవు ఎంత పాపంలో ఉన్నావు, ఉండాలని మనస్సాక్షి
నీ మనసాక్షి రోజు బ్రతికుంటే పాపను అవుతుంటావు. నీ మనసాక్షి విషయంలో నేను పాపిని, నీకు మనసాక్షి బ్రతుకుంటే నేను పాపిని అని ఒప్పుకుంటావు. ఒప్పుకుంటావు. ఒక ఆశ నీవు నేను కలిగి ఉంటాను. ఏంటి ఒక ఆశ అంటే, లూకా సువార్త 19వ అధ్యాయము 4-5 వచనంలో ఈ ఆశ కలిగి ఉన్నాడని ఎవరు చెప్పలేదు. కలిగి ఉన్నాడు. ఈ ఆశ నీవు నేను కలిగి ఉండాలని ప్రభు ఎదుగుతాడు. ఇంటిని చూస్తున్నా దేవుని యొక్క బ్రదర్, దేవుని యొక్క ప్రజలు ఈ ఆశ కలిగి ఉంటాను. ఈ ఆశ దేవుని చూడాలని ఆశ, దేవుని దగ్గర నిలిచి ఉండాలని ఆశ, దేవుని దగ్గర సంవత్సరం చేయాలని ఆశ, దేవుని పెరుగుతుందని నా ఆశ. కనుక నా అంతరాత్మ విషయం, మన సాక్షి విషయం దేవుని నమ్మకంగా పాదాలు పట్టుకొని దేవుని చూడడం మోపుతాం. ఆదామలే ఉండదు, గెహజీ వల్లే ఉండకూడదు. దేవుడు నేను పిలుస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? దేవుని ఇట్లా ప్రజలు నేటి వరకు మంచి మనస్సాక్షిగా అనేది నిలిచి ఉండాలి. ఎలా ఉండాలి? నేటి వరకు మంచి మనస్సాక్షి గలవాడు నేను ఉండాలని చెప్పాలి. మన ఇంట్లోనే కాదు, లోకం మీద, సృష్టి యావత్తు మీద, ప్రపంచాల మీద కూడా నేను నేటి వరకు నా ప్రభు ఎంత మంచి మనస్సాక్షి గలవాడినని సాక్ష్యం చెప్పాలి ప్రజలంతా. అదే దేవుని కోరుకునేది. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం ఎక్కడుందో మనం వెతకాలి. ఆ సంతోషం ఎక్కడ ఉందంటే ఈ మనస్సాక్షి సరిచేయబడిన రోజు దేవుని దగ్గర దొరుకుతున్న సంగతి వాస్తవం. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, జనమంతా వెతికాను, జనులందరిని అడిగాను, జనమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాగా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాగా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేదని, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, జనమంతా వెతికాను, జనులందరినీ అడిగాను, జనమంతా వెతికాను, జనులందరినీ అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. యేసయ్యా, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాగా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాగా. కనుక నీ మనస్సాక్షి విషయంలో నువ్వు సరిచేపడి సమాధాన పడితే దేవుని ఎదుట నిత్యమైన సంతోషగానం ఎక్కడుందంటే ఆయనలో ఉన్న సంగతిని గ్రహించాలి. ఈ రోజున నీ మనస్సాక్షిలో నీవు సరిచేయబడటానికి తీర్మానం చేస్తున్నట్లయితే సహోదరి సహోదరుడు, నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రజలారా, నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. ప్రతి ఒక్కరు చేతులు వచ్చి ఒక మంచి మనస్సాక్షిలో ఉన్నానని నువ్వు చేతులు వచ్చి దేవుడు నువ్వు మోకరిస్తే నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. నీ కొరకు నేను చేయబోతున్నా. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడానికి స్తోత్రంగా అయినా యూట్యూబ్లో చూస్తున్నా దేవుడు బిడ్డలు అయ్యా మనస్సాక్షి విషయంలో ఎవరైతే చర్చ చేసుకుంటున్నారో
ఎవరైతే నేను సరి చేసుకుని తీర్మానం కలిగి ఉన్నారు ప్రభు, అలాంటి వారిని దర్శించి వారి హృదయాల్లో నిలిచి అయ్యా వారి హృదయంలో ప్రతి భారాన్ని తొలగించి నీ బిడ్డలు కావాలని చేసుకొని అయ్యా వాళ్ళ కుటుంబాలను నెమ్మది సంతోషాన్ని మీరు అనుగ్రహించండి. వాళ్ళ కుటుంబంలో సమాధానం నింపండి. వాళ్ళ కుటుంబాలలో ప్రభువా నీ ప్రేమతో నింపి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఇదిగో నాయన ఇంతవరకు నాయన మీ సన్నిధి మాతో వచ్చినందుకే నీ కొందనాలు స్మరించుకుంటూ ఇదిగో నా తండ్రి ఇంతవరకు ఈ కార్యక్రమం అంతా మీ నామంలో నీ మహిమకరంగా జరిపించినందుకే స్తోత్రం తెలుసుకుంటూ నజరుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.